ఇప్పుడు మనము అన్ని పండుగలు చేసాం కదా మన ఆశ్రమంలో, రకరకాల పండుగలు చేసాం శ్రావణ మాసంలో. ఏమేం పండుగలు చేసాం టకా ఎవరు చెప్తారు మా అమ్మాయి? జెండా పండుగ చేస్తామమ్మా. తర్వాత మళ్ళా లక్ష్మీదేవి పూజ చేస్తాము. మళ్ళా కాడి పండుగ చేస్తాము. మళ్ళా కృష్ణాష్టమి, మళ్ళీ కృష్ణాష్టమి చేస్తాము. శ్రావణ శనివారాలు చేసాము. శ్రావణ శనివారం పూజ, అదే లక్ష్మీదేవి పూజ పూజ చేసామమ్మా. శ్రావణ శనివారాలు వేరు, లక్ష్మీ అదే అది రెండు. ఓకే, అంటే అయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా విధిగా చేసామమ్మా పండుగలు. అన్ని పండుగలు కూడా సూపర్ అమ్మా, సూపర్ గా చేసామమ్మా. ఇన్ని పండుగలు చేసాం కదా, మీకేమనిపించింది? చాలా బాగా సంతోషం అనిపించింది అమ్మ. మీకు సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఒడిబాల ప్రోగ్రామ్ కూడా చేశాం కదా ఆడబిడ్డలు, అది కూడా పండగే కదా. అది చాలా గ్రేట్. అదే పండగే కదా, ఆడబిడ్డలు తృప్తిగా అంటే మనం కూడా బాగుంటాం. కరెక్టే. ఇవన్నీ చేశాం కదా, మీకు తృప్తిగా ఉంది అనిపిస్తే ప్రతిసారి కూడా పండుగలు ఇదే చేసుకుంటా వెళ్తా నేను. మీకు తృప్తిగా లేదంటే నేను మానేస్తాను. ఇప్పుడు నువ్వేం చెప్పలా? గాంధీ బొమ్మ, గాంధీ బొమ్మకు నీలాగే నోట్ల పండుగలు లేవు. చేద్దామా పండుగలు ఎట్లయితే? ఎప్పుడు చేసుకుందామా? ఎప్పుడు ప్రతి పండుగ మాకు ఇలాగే ఉంటాయి. సంతోషం, మాకు ఎంతో సంతోషం. ఇప్పుడేమంటే ఇక్కడ ఆడోళ్ళు మాత్రం కూర్చున్నా. ఇక్కడ సామెత చెప్పాలా, ఆడోళ్ళు మాటలు విని అంటే నీళ్ళు చేదే బావి దగ్గర ఆడోళ్ళు మాట్లాడుకునే మాటలు విని బావిలో ఉండే చేప నెత్తి మీద రాయి పెట్టుకునిందంట. దానికి ఇప్పుడు కూడా చేప తలకాయలో రాయి ఉంటుంది. ఎవరైనా గమనించారా కదమ్మా? ఆడోళ్ళు మాటలు వినే చేప తలకాయ ఎంత రాయి పెట్టుకుంది. ఆ మాటలు వినలేక అబ్బా వీళ్ళు ఏం మాట్లాడతారు, అది దట్ ఈజ్ ఆడోళ్ళు. ఏమి అందరూ ఒకసారి చెప్తాం, దట్ ఈజ్ ఆడోళ్ళు. ఓకే అమ్మా, పై టీవీ చూడుకోండి. పై వినాయక నిమజ్జనం చూస్తానరా? దయచేసి ఇలాగే జరుపుకుంటామండి. నేను గుడికి పోవాలా? పోయేస్తాను. ఎవరు వచ్చినారు? అభిమానులు ఎవరు వచ్చినారు? వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ గుడికి పోయేస్తాను. సరేమా, వీడియో ఇంక అంతకుముందు టైం లేదు మనకు కాబట్టి ఈ వీడియో నచ్చితే దయచేసి నమస్కారం అండి. దయచేసి నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.